Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. స్టార్ హీరోసే కాదు, దీపికా పదుకొని కూడా కాస్ట్లీ హీరోయినే. ఆమె డేట్స్ కావాలి అంటే కోట్లు గుమ్మరించాల్సిందే. 10 నుంచి 20 కోట్లను దాటి చాలా కాలం అయిపోయింది. 30 కోట్లు ఇచ్చినా నో అంటుంది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్గా దీపికా పడుకొనని సెలెక్ట్ చేశారు. పాప పుట్టిన తర్వాత ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. రెమ్యూనరేషన్ డబుల్ చేసింది. అదేందో చూసేద్దామా? లెట్స్ వాచ్ ద వీడియో. దీపికా పదుకొని ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అయిన కల్కి ముందు వరకు హిందీలో 12-14 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడైతే కల్కి మూవీతో తెలుగులోకి అడుగు పెట్టిందో 18 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె తీసుకున్న ఈ హైయెస్ట్ రెమ్యూనరేషన్ను అట్లీ మూవీతో బ్రేక్ చేసింది. తెలుగు హీరోస్తో నటించాలి అంటే ప్రతిసారి రెమ్యూనరేషన్ రెట్టింపు చేస్తుంది దీపిక. పుష్ప 2 తర్వాత బన్నీ నటిస్తున్న అట్లీ మూవీ కోసం దీపికా పడుకొనని సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అట్లీ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. హాలీవుడ్ టీంతో విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నట్లు అట్లీ, అల్లు అర్జున్ అమెరికా వెళ్ళి విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్తో కలిసిన వీడియోతో సినిమాను ప్రకటించారు. లేటెస్ట్గా దీపికా పదుకొని వీడియోలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉందో రివీల్ చేశాడు. అట్లీ దీపికాతో కథ చెప్పడం, గెటప్, క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేశాడు. దర్శకుడు ఇది ఒక పీరియాడిక్ మూవీగా డిఫరెంట్ జోన్లో రూపొందుతుంది అనిపిస్తుంది. హీరోయిన్ రోల్ పవర్ఫుల్గా ఉండటంతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండటంతో 32 కోట్లు ఇచ్చి దీపికాను తీసుకున్నారు మేకర్స్. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన ఫస్ట్ మూవీ కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు ఛార్జ్ చేసింది. అదే మరి దీపికా పడుకొని పవర్ఫుల్ ఏంటో. సో చూడాలి మరి ఈ సినిమా ఎంతవరకు యాక్షన్ ఇరగదీస్తుందో. 32 కోట్లు ఇస్తుందా లేకపోతే మళ్ళీ 18 కోట్లకే పడిపోతుందా? చూడాలి మరి.